వారం రోజులు కాదు 2.5 సంవత్సరాల కాలం పాటు కాళేశ్వరానికి సంబంధించినటువంటి రిపేర్ల కోసం ప్రభుత్వము అన్ని రకాలుగా కేసీఆర్ గారు సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు ఒక లేఖ రాస్తే 10 రోజులు కాదు వారం రోజులు కూడా ప్రభుత్వము వారం రోజులు కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉంది కదా. 2.5 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారికి అన్ని రకాలుగా కాళేశ్వరం విషయంలో సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు ఏమో బయటకు వచ్చి మాట్లాడాడు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏంటంటే నోటికి ఏదో వస్తుంది మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ చేసినది తప్ప బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల కాలంలో 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టి సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, సమ్మక్క సారక్క బ్యారేజ్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలే. వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా బారని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు సార్. 18 లక్షల మోటార్ పంప్ సెట్లు సమైక్య రాష్ట్రంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది 28 లక్షల మోటార్ పంప్ సెట్లు పెరిగినాయి. తెలంగాణ రాష్ట్రం 10 లక్షల మోటార్ పంపులు పెరుగుతోటి తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావం కావచ్చు, తర్వాత దాని మూలంగా మాత్రమే తెలంగాణ ఒరిస్సాకు పెరిగింది తప్ప మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. మీరు కట్టిన ప్రాజెక్టు కూలి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఒరిస్సాకు పెరిగింది? మరి ఇప్పుడు పనిచేసలే కదా మేడిగడ్డ అన్నారు సుందిలా బాంబులు పెడితే 20వ తారీఖు 2023లోనే ఎందుకు కేసు అయింది? 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే అక్కడ మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. ఆనాడు చీఫ్ ఇంజనీర్ అక్కడ కేసు పెట్టాడు. అప్పటికే ఆ ప్రాజెక్ట్ కుంగింది, కూలిందని. తర్వాత 2020లోనే హెచ్చరించారు. 19 కట్టిన ప్రాజెక్ట్ 20లోనే అదేవిధంగా సాంకేతిక పరమైన ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నిపుణులు హెచ్చరిస్తే ఎల్ఎన్టీ సంస్థ పడుచుకోలేదు. మీరు పడుచుకోకపోవడం మూలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగింది, కూలింది. మేడిగడ్డ, అన్నారం, సుందిలా 3 ప్రాజెక్టులు పనిచేయని పరిస్థితి వచ్చింది. ఎన్డీఏసీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందే రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి అనవసరంగా బట్టగాజు మీదేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఏమో 45 గంటల్లో సిబిఐ కేసు పెడుతున్నారు. 45 గంటలు అయిపోయి 6 నెలలు అయిపోయింది. ఇప్పటివరకు గతి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు కలిసి కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిన కేసీఆర్ కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నీళ్ళు ఆపితే 40 గ్రామాలు కొట్టుకపోతాయని చెప్పేసి మొర్రా అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే ఎట్లా ఆపుతారు? ఏం చేస్తారు? నీళ్ళు ఆపితే ఆ గ్రామాలు మునిగిపోతాయి, ఆ గ్రామాలు కొట్టుకపోతాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మొత్తం సముద్రంలో కొట్టుకుపోతారని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీలాగా ఆనాడు నిపుణులు వద్దయా కట్టొద్దు ఇక్కడ ప్రాజెక్టు, అదే కాకుండా శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు రిపోర్ట్ను పక్కన పెట్టేసి తుమ్మిడి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ని మీరు మేడిగడ్డ దగ్గర కట్టడంతో ప్లేస్ షిఫ్ట్ చేయడం, అంచనాలు షిఫ్ట్ చేయడంతో 11,000 కోట్ల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టిన తుమ్మిడి ప్రాజెక్టును మీరు పక్కకు పెట్టి దాదాపు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి కాళేశ్వరం స్టార్ట్ చేస్తే 80,000 కోట్ల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టారు. అయినా ప్రయోజనం లేని పరిస్థితి మనం చూస్తాం. నిన్న వీడియోలతో సహా చూపించినాం. మేడిగడ్డలో ఎట్లుంది పరిస్థితి, అన్నారంలో ఎట్లుంది, సుందిలో ఎట్లుంది, ప్రస్తుత ప్రాజెక్టు ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా అక్కడ వాటర్ ఆపితే ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా ఇసుక ఏ విధంగా పేరుకపోయింది, ఆ ఇసుక మొత్తం బయటకు వచ్చుడు, పిల్లర్స్ కుంగిపోవడు, దాదాపు అన్ని పిల్లర్ల నాణ్యత ప్రమాణాలు లేకపోవడు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ముందుకు పోతే ప్రజలకు ఉపయోగకరం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ దిశగా ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ను సాంకేతిక నిపుణులతో చర్చించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. జూలై 27 వరకు ఆ రిపోర్ట్ సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఫర్దర్గా ముందుకు పోయే ప్రయత్నం జరుగుతుంది. రైతులకు వేడి లేచిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. రైతులకు రుణమాఫీ చేస్తాను, వడ్డీ మాత్రం మీరు మాఫీ చేసే 1,00,000 రూపాయల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫీ చేసినాం. 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. మీరు తరుగు పేరు మీద ఒరిలో 7 తరుగు తీస్తే తరగనే ప్రసక్తి లేదు. 45 గంటల్లో రైతు అకౌంట్లో డిపాజిట్ చేస్తా ఉన్నాం. రైతు సంక్షేమానికి ఏ రాష్ట్రంలో చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఖర్చు చేస్తున్న మాట వాస్తవం. రైతు కమిషన్ ఏర్పాటు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో గిట్టుబాటు ధర కల్పిస్తూ అన్ని రకాల పంటలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. అరే చెప్తుండే ఒక అర్థం కావట్లేదా? 44 గ్రామాలు మునిగిపోతారంటే పంపులు ఓపెన్ చేస్తా ఉంటే ఎట్లయితుంది? అసెంబ్లీలో చర్చ పెడదాం. అసలు కాళేశ్వరంలో ఫస్ట్ కాంచి ఏం జరిగిందో, కృష్ణా జలాలు, గోదావరి జలాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మీరు చేసిన అప్పులు, తెలంగాణ ప్రస్తుతం అప్పులు వడ్డీ కడుతున్న పరిస్థితి, 38,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం నుంచి నీళ్లు వాడుకోకుండా కూడా అప్పుకు వడ్డీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత 38,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా.
కట్టారు అప్పు కొట్టి. అంటే మీరు మొత్తం అవినీతి చేసిపోయి అవినీతి దోసుకోవడం కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది తప్ప సాంకేతిక నిపుణుల సలహా మేరకు మీరు ముందుకు పోలేదని చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రాజెక్టు సందర్శించడానికి పోతే మీరు రాజకీయం చేస్తే మేము ఒట్టుకుంటా అనుకున్నామా? మీరు చేసిందే లంగా పని. ఎన్డీఎస్ఏ కావచ్చు, టెక్నికల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ అక్కడ విచారణ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి విచారణ ఎవరు అసలు ఎందువల్ల అయింది, ఏ విధంగా అయింది, ఎవరు తప్పిదం మూలంగా అయింది, సాంకేతిక పరమైన లోపం ఉన్నదా, లేకపోతే ఆ, నాణ్యత ప్రమాణం లోపించడం జరిగిందా, లేకపోతే ఎల్ఎన్టీ సంస్థ నష్టం ప్రభావం, ఎల్ఎన్టీ సంస్థ ఏమన్నా దాని ప్రభావం మూలంగా, లేకపోతే ఆనాడు ప్రభుత్వాలు నాణ్యత ప్రమాణాలు పాటించుకోకపోవడం మూలంగా అవినీతి పాల్పడంతో జరిగిందా, ఇవన్నీ ఆ కోణంలో ఆ విచారణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. మీరు అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ అయ్యే ప్రయత్నం చేస్తూ లాండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి గుర్తుపెట్టుకో, కేటీఆర్ కాదు కల్వకుంట్ల కుటుంబానికి అన్ని ఏది ఇచ్చినా కూడా మంది ఇచ్చింది. హరీష్ రావు గారికి మోయినపల్లిలో ఫామ్ హౌస్, మొయినాబాద్లో, కల్వకుంట్ల కవిత గారికి శంకర్పల్లిలో, తర్వాత కేటీఆర్ గారికి జన్వాడలో, ఒట్టినాలపల్లిలో సంతోష్రావు, కేసీఆర్కి ఏమో ఎర్రవెల్లిలో. అంటే వాళ్ళ ఫామ్ హౌస్ల కోసం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫామ్ హౌస్లకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ వెతుకుతూ ఉంటే రకరకాల ఫామ్ హౌస్లు బయటపడతా ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అందరి ఫామ్ హౌస్లే ఉన్నాయి. చూసినాం కదా మొన్న పైలట్ రోహిత్ రెడ్డి ఏకంగా డ్రగ్స్ పార్టీలో దొరికాడు. కేటీఆర్ గారు పావమర్తి రాజ్ పాకాల విజయ్ మాధురి అనే వాళ్ళు కొకైన్ తీసుకొని గృహప్రవేశం దొరికిన పరిస్థితి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో డ్రగ్స్ మయమైన తెలంగాణ, ఫామ్ హౌస్లమైనటువంటి తెలంగాణ, ఆ ఫామ్ హౌస్లలో ఇప్పుడు మొత్తం పెద్ద ఎత్తున డ్రగ్స్ కావచ్చు, తర్వాత అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నమాట వాస్తవం. దానిలో భాగంగా ఎవరో ఒక బిల్డర్ తోటి బ్లాక్మెయిల్ చేసి సంపాదించినటువంటి ఫామ్ హౌస్ మాత్రమే కేటీఆర్ అయినా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ఫామ్ హౌస్ అని కూడా అవే. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సంపద దోసుకొని ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు అనేది చాలా స్పష్టంగా నిర్ధారణ అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళకి నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబు, అంటే రకరకాల పేపర్లు, టీవీలు, వాళ్ళ అకౌంట్లో 1500 కోట్లు. ఢిల్లీలో ఒక 6 అంతస్తుల 1200 గదాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీస్లో ఒక ఆఫీసు, గచ్చిబౌలిలో మళ్ళీ ఒక ఆఫీసు, జిల్లాలో ఆఫీసు, మండల ఆఫీసు. అంటే బీఆర్ఎస్ పార్టీ దోసుకున్న సొమ్మును దాచుకోవడం కోసం మొత్తం రకరకాలుగా వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం, నమస్తే తెలంగాణ టీ న్యూస్ను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేసినమాట వాస్తవం. దానిలో భాగంగా కాంట్రాక్టర్లు ఒకడ ఫామ్ హౌస్ కొనిచ్చారు, ఇంకొకడ బిల్డింగ్ కట్టించారు, ఇంకొకడ టీ న్యూస్ ఫండింగ్ చేశారు, ఇంకొకట నమస్తే తెలంగాణ ఫండింగ్ చేసినది చాలా స్పష్టంగా నిర్ధారణ అవుతుంది. ఇక్కడ చట్టం ముందు అందరూ సమానమే. చట్టపరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన లేదా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకురు, వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అనే ధోరణితో వాళ్ళు ముందు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ విధంగా ఉండదు. చాలా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం ప్రకారం ముందు పోయే క్రమంలో కొంత లేట్ అవుతుంది. అయోధ్య మీర కేసు, సిబిఐ కేసు 19 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక సిబిఐ కేసే 19 సంవత్సరాలు పట్టినప్పుడు భారతదేశంలో రకరకాల చట్టాలు ఉంటాయి, రకరకాల నిబంధనలు, రకరకాల ఆర్టికల్స్ ఉంటాయి. కాబట్టి దానిలో బాగా కొంత లేట్ అవుతుండొచ్చు. కాగా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉంది, ఏ విధంగా ముందుకు పోతా ఉంది, ఏ విధంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది అనేది తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, భారతీయ జనతా పార్టీ పని కూడా అయిపోయింది దేశంలో. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.